ఆడ కట్టిస్తాడా మళ్ళీ అపార్ట్మెంట్ కట్టిస్తారా? ఈ రకంగా ఆడ కట్టించేటట్లుంటే కాల్ చేసిపోతారు ఎవరైనా. మేము ఒక్కరం కాదు, అందరం అపార్ట్మెంట్లో మొత్తం. మళ్ళీ ఈడ ఎట్లా ఉందో ఆడ అట్లా కట్టిస్తాడా? కట్టించేటట్లుంటే పోతాం, కట్టించినాక పోతాం. కట్టించేటట్లుంటే కాదు, కట్టించినాక పోతాం. ఈయన 4,000 పెన్షన్ ఇస్తాడు, ఆయన మాట నిలబెట్టుకున్నది ఏం నిలబెట్టుకున్నాడు? చెప్పండి. స్త్రీలకు 250 రూపాయలు, 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిండా? 4,000 వృద్ధాప్య పెన్షన్ చేస్తా అన్నాడు. ఇచ్చిండా ఎవరికన్నా? ఈయన వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయాయి కదా, ఏం చేసిండు? ఆయన మాట మనిషి ఏంది? ఏ మాట నిలబెట్టుకున్నట్లు అని నేను మాట్లాడుతున్నా. ఇంకా ఏడొచ్చి మాట్లాడమన్నా కూడా ఇదే మాట మాట్లాడతా. గాంధీ బొమ్మ ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు? మరి ఈయనదేందంట? ఎట్లా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మూసి అంటే నువ్వు చాతనైతే గోడగట్టి మూసి పైనకి రాకుండా మనుషులను కాపాడాలి. నువ్వు ముఖ్యమంత్రి రాజు కదా, మందికి అపాయం కాకుండా గోడగట్టి మంచిగా మూసినది పైనకి రాకుండా, బిల్డింగ్లకి రాకుండా. అది గొప్పతనంగా నీదే. నువ్వు ఇండ్లు పడగొడతా, నేను పక్షులాక అందరినీ లేపుతోలుతా అంటే, నేను ఇంకొక బిడ్డ ఉంది, అది పద్ధతి కాదు కదా. నీ బిడ్డకు ఒక్క కొడుకున్నాడు, పద్ధతి కాదు. ఇంతమంది ఉసురు ముడుతుంది, ఇంతమంది ఉసురు ముడుతుంది. 100 మంది, 450% అంటే ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటాం అందాదా? మేము 11 మంది, మా కిందోళ్ళు కూడా 11 మంది. ఒక్క ఇంట్లో బాపనోళ్ళు, మేము కోమటోళ్ళం. 11 మంది ఉండవు. ఇట్లా ఇంకా అన్ని ఇండ్లు పోయి నేను లెక్క ఎందుకు పెట్టుకుంటా కానీ చెప్తున్నా, ఇంతమంది ఉసురు ముట్టదు.